ఎక్కువగా వస్తాయి. చిన్న పిల్లలకు గుండెల్లో రంధ్రాలు ఎందుకు పుడతాయి? గుండె సమస్యలపై నిసర్గ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ రీసెర్చ్ సెంటర్ వైద్యులు డాక్టర్ వి అశోక్ కుమార్ మనతో ఉన్నారు. ఈ సందేహాల కోసం ఫోన్ చేయాల్సిన నెంబర్ 0402331075 23310680. వీటికి డయల్ చేయండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. సో ముందుగా ఈ గుండె సమస్యలన్నీ ఎందుకు వస్తాయండి? అదే యాక్చువల్లీ గుండె సమస్యలు ఏమంటే మన వాడే ఫుడ్డే ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మీకే ఎక్సర్సైజ్ ఉందా? లేదు. వాకింగ్ ఉందా? లేదు. ఎప్పుడు వాకింగ్ ఎక్సర్సైజ్ లేదో మన శరీరంలో క్యాలరీస్ ఎట్లా బర్న్ అయ్యేది. ఎప్పుడు బర్న్ అయ్యలేదో అది కొలెస్ట్రాల్ మాగి బ్లాకేజ్ అయ్యేది. ఓకే, అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అండ్ వాకింగ్, ఫ్రీ హ్యాండ్ ఎక్సర్సైజ్ అండ్ వాకింగ్ అట్లా చేస్తూ వస్తే మన ప్రాబ్లమ్ని ఇంకో 10-20 వర్షాలు ముందుకు చేయవచ్చు. ఓకే ఓకే. సో కాలర్ రెడీగా ఉన్నారు. విజయవాడ నుంచి బాబురావు. హలో హలో బాబురావు గారు చెప్పండి. లేదండి, మా డాక్టర్కి హార్ట్ వీకెన్ అయిందన్నారండి. చెప్పండి సార్. మా హార్ట్ మజిల్ అనమాట. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే మిగిలిన మార్గం అని చెప్పారు. మీకు మా దండం పెడతాను, అదేమి చేయకూడదండి. అట్లే నా దగ్గర పిలుచుకొని వస్తే నేను రేపు కూడా హైదరాబాద్లో ఉంటాను. అంటే ఆ నంబర్ స్టేట్స్ అండి, స్టేట్స్లో పిలియండి. యూ కాల్ బ్యాక్ ఇమ్మీడియట్లీ, స్టార్ట్ మై మెడిసిన్. ది 100% క్యూరేషన్ ఇస్ దేర్. మీకు దండం పెడతాను, ఆ పని చేయకూడదు, చేస్తే తొందర జాస్తి అవుతుంది. ఓకే ఓకే. సో అంటే ఎక్కువగా అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ మనీ, దట్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఓకే. ఆ ఫంక్షన్ ఆర్టిఫిషియల్ సెట్ అయ్యలేదు, కాంప్లికేషన్ ಹೆಚ್ಚು ಆಗಿ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో అలాగే డాక్టర్ ఈ ప్రాబ్లమ్ నేను క్యూర్ చేయవచ్చు. ఓకే, మీ నా మెడిసిన్లో క్యూర్ చేయవచ్చు ఇది. సో అంటే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ లేకుండా? అవును అవును. ఓకే, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్, ఈవెన్ దో వితౌట్ ఎనీ మచ్ కాస్టింగ్, వెరీ పీనట్స్ కంపేర్ టు దట్. సో ఏ వయసు వారిలో ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులు వస్తుంది సార్? ఇప్పుడు నా సర్వే ప్రకారము 25 years తర్వాత ఎక్కువ అవుతా ఉంది. ఓకే, 25 years తర్వాత అంటే దీనికి కారణం ఏమై ఉండొచ్చు? కారణం ఏమంటే మెయిన్ వాడేది ఫుడ్, జంక్ ఫుడ్ వాడేదే. ఈ సమాజంలో ఇప్పుడు ఎవరు హౌస్ ఫుడ్ వాడుతూ ఉంటారు? వెరీ లిమిటెడ్, అప్ టు కాలేజ్ లెవెల్, స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్. తర్వాత అన్ని హోటల్లో జంక్ ఫుడ్ ఈజ్ మెయిన్ కాజ్. దానిలో కానీ బర్గర్, గోబీ మంచూరి, పానీపూరి, ఈ ఫుట్బాత్ ఐటమ్ వాడేదే మ్యాక్సిమం డ్యామేజ్ అవుతూ ఉండేది ఫుడ్లే. ఈ డ్యామేజ్ ఆఫ్టర్ 5 years అందరికీ కనిపిస్తూ ఉంది. సో మన కాలర్ రెడీగా ఉన్నారు. విజయ, హలో. హలో. సో మీ ప్రాబ్లం డాక్టర్ గారికి చెప్పండి. డాక్టర్ గారు, మా పాప 1 year. చెప్పమ్మా. అయితే పాపకి 45 days లో హార్ట్ కి హోల్ ఉందని చెప్పారు. ఓకే ఓకే, దెన్ అదేంటంటే 3 years వరకు క్లోజ్ అయిపోతుంది అన్నారు, మైనర్ హోల్ అని చెప్పారు. ఓకే. దెన్ దీనికి జలుబు, కాఫ్ అన్నీ వస్తున్నాయి. దెన్ ఆయుర్వేదిక్ లో దీనికి ఏమంటారంటే టాబ్లెట్స్ వాడుతున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ ఫర్దర్ గా దీనికి ఏ సీజన్ అయినా జలుబు, దగ్గు అన్నీ వస్తున్నాయండి. ఈ ప్రాబ్లం పర్మనెంట్ గా క్యూర్ చేయవచ్చమ్మా? ఓకేనండి. ఎక్కడి నుంచి మాట్లాడేది మీరు? మేము లింగంపల్లి, ఇక్కడ హైదరాబాద్. నేను రేపు మొన్నటి ఇక్కడే ఉంటాను. ఆ నంబర్ ఫోన్ చేసి రాండా, ఆ పరీక్ష చేసి మెడిసిన్ ఇస్తానమ్మా. పర్మనెంట్ క్యూర్ చేయొచ్చు ఇది. వెరీ సింపుల్. మరో కాలర్ రెడీగా ఉన్నారు. భాస్కర్, తిరుపతి నుంచి. భాస్కర్ గారు చెప్పండి. హలో, నమస్తే డాక్టర్ గారు. నమస్కారం సార్. సార్, ఈ పిస్టులాకి ఇది ఉందా సార్? లేదు సార్, నేను ఓన్లీ హార్ట్ స్పెషలిస్ట్. ఓన్లీ హార్ట్. ఓకే ఓకే. హార్ట్ కి సంబంధించి కొంచెం చెస్ట్ పెయిన్ వస్తూ ఉంటే దానికి 100% క్యూర్ చేయొచ్చు. దానికి మెడిసిన్ మీ దగ్గర? అవును, మా దగ్గర ఉంది సార్. ఓకే ఓకే సార్, అందుకే. రైట్. సో ఇప్పుడు భాస్కర్ గారు చెప్పారు చెస్ట్ పెయిన్ అని చెప్పారు. ఈ చెస్ట్ పెయిన్స్లో కొన్ని రకాలుగా ఉంటాయండి. కొంతమంది గ్యాస్ వల్ల వస్తుంటుంది అంటారు, కొంతమంది ఎక్సర్సైజ్ లేవు. ఎందువల్ల వస్తుందండి చెస్ట్ పెయిన్ అని? చెస్ట్ పెయిన్ వచ్చేది ఏమంటే ఎప్పుడు మన బ్లడ్ ఫ్లోయింగ్ ప్రాపర్గా ఉండలేదో అప్పుడు ఈ చెస్ట్ పెయిన్ వచ్చేది. అది 50% ఆఫ్ ది పబ్లిక్ ఏమంటారో, నాకు గ్యాస్ అయింది, చెస్ట్ పెయిన్ వస్తూ ఉంది, గ్యాస్ టాబ్లెట్ వాడితే సరిపోతుంది. అది వెరీ వెరీ డేంజర్. అది గ్యాస్ ఇంకా వస్తుందా లేకపోతే కొలెస్ట్రాల్ ఇంకా వస్తుందా, అది ఐడెంటిఫికేషన్ చేయాలి. అది చేసి మెడిసిన్ తీసుకుంటే మంచిది. లేకపోతే హార్ట్ అటాక్ అయ్యేది ఆ వాళ్ళకి.
దీని సింటమ్స్ అంటే గ్యాస్ అని చెప్పేసి ఒక టాబ్లెట్ వేసుకొని దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలన్నమాట. అవునవును, చేయకూడదు. అట్లా టాబ్లెట్ తీసుకుంటే కూడా కరెక్ట్ డాక్టర్ దగ్గర పోయి చెకప్ చేసి తీసుకోండి అలా. సో మన కాలర్ రెడీగా ఉన్నారు వరంగల్ నుంచి మల్లారెడ్డి గారు మీ ప్రాబ్లం డాక్టర్ గారికి చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సార్, నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నా సార్. మల్లారెడ్డి చెప్పండి. నేను హార్ట్ బీట్ తక్కువ ఉంటే 2-3 సార్లు ఉషాముల్లపూడి కేర్ హాస్పిటల్కి అట్లా వెళ్ళాను సార్. అది ఆయాసం వస్తుంటే ఇక్కడ లోకల్ డాక్టర్ కన్సల్ట్ అయిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళమంటే వెళ్ళాను సార్. ఒక ఫేస్ మేకర్ వేసుకోమని అడ్వైజ్ చేస్తే మళ్ళీ సెకండ్ డాక్టర్ ఒపీనియన్ తీసుకోమన్నారు సార్. ప్రస్తుతం నా బీటింగ్ రేటు 56, 57 అట్లా ఉంది సార్, హార్ట్ బీట్ రేట్ పర్ మినిట్. ఓకే సార్. సరే, దానికోసం సార్ ఏమన్నా ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంటే వాడదామనే ఒక ఆలోచనకు వచ్చిన 100% ఉంది. నేను మాట్లాడతాను వినండా. మీకు ఆ ఫేస్ మేకర్ ఎవరు చెప్పిండారో ఆ డబ్బుని మీ బ్యాంక్ అకౌంట్లో పెట్టండా. 6 months నా మెడిసిన్ వాడండా. తర్వాత సేమ్ హాస్పిటల్ పోయి మీరు చెకప్ చేయండి. హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది. నథింగ్ టు వరీ. సో ఓకే డాక్టర్ గారు, చిన్న పిల్లలకు గుండెలో రంధ్రాలతో పుడుతుంటారు, దేనివల్ల అండి? అది ఏమంటే ఇప్పుడు గర్భిణీ స్త్రీలో ఫుడ్ కరెక్ట్గా తీసుకోనాల. ఫుడ్ ఎప్పుడో వాడు కరెక్ట్గా తీసుకోవడం లేదో అక్కడి నుంచి ఆ బిడ్డకి డిసార్డర్ అవుతుంది. ఓకే. ఇసి 1 month 9 months దా క్యారీ ఉండు కదా, ఆ క్యారీలో వాళ్ళు కరెక్ట్గా ఫుడ్ వాడాలా, రిచ్ ఫుడ్ వాడాలా, కరెక్ట్ టైం టు టైం ఫుడ్ వాడాలా, వెజ్ నాన్ వెజ్ ఏమైనా కావచ్చు వాడాలా. ఇది వాడితే ఏమవుతుంది, కరెక్ట్ పాప కూడా కరెక్ట్ పుట్టుతుంది. ఇదేమవుతుంది, కోపం వచ్చేది, వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరెవరికో కోపం వచ్చేది, దానికి స్ట్రైక్ చేస్తారు లేడీస్. ఏమంట భోజనం స్టాప్ చేసేది, నాకు భోజనం వద్దు ఈరోజు అనేది. అప్పుడు ఏమవుతుంది, ఆ 1 day ఆల్సో, ఆ 1 day ఎప్పుడు భోజనం లేదో ఆ సెకండ్ బిడ్డకి ప్రాబ్లం అవుతుంది. ఓకే ఓకే ఓకే. అంటే ఈ కోపంలో ఫుడ్, ఆ టైంలో ఫుడ్ మానేయడం వల్ల దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆ 9 months 4-5 times అట్లా చేస్తే బుడ్డికి డ్యామేజ్ అవుతుంది, డెఫినెట్గా డ్యామేజ్ చేస్తుంది. నా ఒక కోరికలో ఏమంట, గృహిణి ఎవరెవరు ఉండారో వాళ్ళు 9 months కూడా కరెక్ట్గా వాడండి. కోపతాప ఏమే ఉంటే కూడా తర్వాత చూడండి, ఆఫ్టర్ 10th month ఆఫ్టర్ డెలివరీ ఆఫ్ ది బేబీ కరెక్ట్గా వాడితే ఆ పుట్టే బేబీ కూడా కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే డిసార్డర్ అవుతుంది. డిసార్డర్ అయితే దానికి మెడిసినే లేదు. మెంటలీ డిసార్డర్ అవ్వచ్చు, హార్ట్ డిసార్డర్ అవ్వచ్చు, లేకపోతే ఫిజికలీ డిసార్డర్ ఆగకూడదు. అది అలానే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మాకు కొడుకు కూడా అట్లే పెరిగింది. ఆ రీసెర్చ్ చేసి మీకు చెప్తా ఉన్నాను. మీ సాక్షి టీవీ ప్రేక్షకులకు అన్నీ నా ఒక దండం పెడతాను, ఆ పని చేయకూడదు. ఓకే ఓకే. సో మరో కాలర్ రెడీగా ఉన్నారు, అనిల్, వైఎస్ఆర్ జిల్లా నుంచి. అనిల్ గారు, మీ ప్రాబ్లం అంటే డాక్టర్ గారు చెప్పండి. హలో అనిల్ గారు, మాట్లాడండి సార్. నా పేరు అనిల్ సార్. చెప్పండి సార్. సార్ మాకు ఆయాసం వస్తాను సార్ గుండె దగ్గర, దానికి సంస్కారం చెప్పండి సార్. సరే, నీ భుజం నొప్పి ఉందా మీకే? భుజం నొప్పి సార్? ఉంది సార్. తిమ్మురు వస్తుందా లెఫ్ట్ హ్యాండ్? సార్ లెఫ్ట్ హ్యాండ్ తిమ్మిరి పడుతుందా? లేదు సార్, తిమ్మిరి అనేది లేదు. ఎప్పుడు లేదు. బ్యాక్ పెయిన్ ఉందా? షోల్డర్ ఎనుగుతోటో ఏమన్నా పిన్నింగ్ అవుతా ఉందా? ఏమి లేదు కదా. ఎక్కడ ఉండేది మీరు? వైఎస్ఆర్ జిల్లా. మీరు హైదరాబాద్ వస్తే నేను చెకప్ చేసి చెప్తాను మీకు ఏ మెడిసిన్ కావాలనేసి. ఆ మెడిసిన్ వాడితే క్యూర్ అవుతారు మీరు. పర్మనెంట్ క్యూరేషన్ ఉంది దానికి. సరే సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్. సో డాక్టర్ గారు, గుండెకి అసలు సర్జరీ అవసరమా? నా ప్రకారము వద్దు. అప్ టు నేను ఎప్పుడూ రీసెర్చ్ చేసినాను ఈ మెడిసిన్, అప్ టు దట్ సర్జరీ ఇస్ నెసెసరీ. ఆఫ్టర్ మై రీసెర్చ్ ఆఫ్ ది నిసర్గ హార్ట్ కేర్ మెడిసిన్, ఇప్పుడు సర్జరీ వద్దు. నా స్లోగన్ వి ప్రౌడ్ టు సేవ్ యువర్ హార్ట్ వితౌట్ సర్జరీ. ఓకే ఓకే. ఎలాంటే వితౌట్ సర్జరీ నేను 100% బ్లాకేజ్ ఉన్నప్పుడు మెల్ట్ అయింది. ఓకే, వితౌట్ సర్జరీ. ఓకే ఓకే. మీ మెడిసిన్ త్రూ? అవునవును. 6 months నా మెడిసిన్ వాడితే ఎవరే కానీ హార్ట్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, బైపాస్ చేసిన వాళ్ళు, ఎంజియోప్లాస్ట్ చేసిన వాళ్ళు, ఫేస్ మేకర్ వేసిన వాళ్ళు, ఎవరైనా కానీ హార్ట్లో హోల్ ఉండేవాళ్ళు నా మెడిసిన్ 6 months వాడిసి సేమ్ హాస్పిటల్కి పోయి సేమ్ చెకప్ చేస్తే ఆ బ్లాకేజ్ ఉండలేదు. 100%కి 500% గ్యారంటీ నేను ఒకటే ఇచ్చేది. ఎలాంటి దీనిలో నో సైడ్ ఎఫెక్ట్.
వితౌట్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా. అవును, సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఏం ఆరోగ్యమా ఉంటారు. మరో కాలర్ రెడీగా ఉన్నారు. కాకినాడ నుంచి నాగమణి గారు. నాగమణి గారు నమస్తే, మీ ప్రాబ్లం డాక్టర్ గారికి చెప్పండి. హలో హలో, నమస్కారం, చెప్పమ్మా. అదండి మా పాపకి ఇప్పుడు 7 years అండి. అంటే పుట్టుకతోటే హార్ట్ లో హోల్ ఉందన్నారు. కానీ అది మాకు 5 years తెలిసిందండి. ఓకే అమ్మా. అది ఇప్పుడు ఎన్నాళ్ళ టైం పడుతుంది అంటారు క్లోజ్ అవ్వడానికి? అట్లే న్యాచురల్గా ఒక 2-3 years కావాలా, లేకపోతే మా మెడిసిన్ వాడండి ఇమీడియట్గా క్లోజ్ అవుతుంది. ఏమి లైఫ్కి ఏమీ భయం లేదు. సో ఓకే అండి. సో డాక్టర్ గారు చిన్న బ్రేక్ తీసుకుందాం మార్గంలో స్మాల్ బ్రేక్. స్టేట్. వెల్కమ్ బ్యాక్ టు మార్గం. డాక్టర్ గారు చెప్పండి, ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఖండిత లేదు, ఏమి లేదు. ఈరోజు ఏమైందంటే వేరే వాళ్ళు చెప్తా ఉండారు ఆయుర్వేద వాడితే కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, లివర్ పోతుంది, అదన్నీ అబద్ధము. ఓకే. ఆయుర్వేదంలో నో సైడ్ ఎఫెక్ట్. ఓకే. ఈ బైపాస్ సర్జరీ అలాగే ఏంజియోప్లాస్టీ దీస్ ఆర్ పర్మనెంట్ ఆర్ నాట్? నో, దిస్ నాట్ ఎ పర్మనెంట్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఎవరికి ఎంజియోగ్రామ్ అయిందో, ఎంజియోగ్రామ్ అయితే ఎంజియోప్లాస్ట్ చేస్తారు, అగైన్ 2-3 yearsలో అది బ్లాక్ అవుతుంది. ఓకే. అలాగే బైపాస్ సర్జరీ చేస్తారు. బైపాస్ సర్జరీ అంటే ఏమి, ఇది బ్లాక్ అయింది, ఇక్కడి నుంచి ఒక 8 inches నరువు కట్ చేసి ఇక్కడ కనెక్షన్ ఇస్తారు. దిస్ ఇస్ కాల్డ్ బైపాస్ సర్జరీ. ఈ బైపాస్ సర్జరీ ఇది బ్లాకేజ్ అక్కడే ఉంటుంది. నేను చేసిన మెడిసిన్ రీసెర్చ్లో ఈ అన్ని బ్లాకేజ్ డిజాల్వ్ అయిపోతుంది. ఇది ఎప్పుడు డిజాల్వ్ అవుతుంది పర్మనెంట్ క్యూర్. హాలోపతిలో వాళ్ళు బైపాస్ చేసేది దట్స్ నాట్ పర్మనెంట్, అగైన్ 5 years రావచ్చు, 10 years రావచ్చు, డిపెండ్స్ ఆన్ ఫుడ్ హ్యాబిట్లో. అది రిపీట్ అవుతుంది. ఈ మెడిసిన్ పర్మనెంట్ క్యూర్, వితౌట్ సర్జరీ పర్మనెంట్ క్యూర్ అవుతుంది. సో అలాగే మీ మెడిసిన్ ద్వారా 100% క్యూర్ అవుతుంది అంటున్నారు. అవును అవును, 100కి 500% క్యూర్. ఎలా అంటే అదే చెప్తుంది కదా, బ్లాకేజ్ ఈ నర్వ్ సిస్టంలో ఉంది. మన శరీరంలో సెంట్రల్ నర్వ్ సిస్టమ్ టోమటో నర్వ్స్ ఉంది. ఆ నర్వ్స్ లోపల కొలెస్ట్రాల్ పోయి బ్లాకేజ్ అవుతుంది. ఆ బ్లాకేజ్ అయ్యేది డిజాల్వ్ అయ్యేది నా రీసెర్చ్ చేసిన మెడిసిన్ ఒకటే. అదన్నీ ఆటోమేటిక్గా డిజాల్వ్ అయ్యి 6 monthsలో త్రోట్ అవుతుంది. త్రోట్ అయిన తర్వాత బ్లాకే ఉండేలే. ఎప్పుడు బ్లాక్ ఉండేలేదో ఆ మనిషికి హార్ట్ అటాక్ అయ్యాలి. ఇంకా వాళ్ళకి బ్లాకేజ్ చేరాలంటే పునః రిపీట్ కావాలంటే వాడికి ఏమో వయసు ఉందో 40 years ఉంటే అవనికి 80 years కావాలా. 80 + 40 = 120 years. ఆ 120 years పూట వాడు ఉంటాడా లేదా, అది క్వశ్చన్ మార్క్. సో లైఫ్ టైం ట్రీట్మెంట్ ఇది. ఈ రిపీట్లో కూడా వాడు అగత్యం లేదు. ఒక 6 months ఒక హార్ట్ కేర్ వాడాలా, నెక్స్ట్ 6 months సమృద్ధి వాడితే పర్మనెంట్ క్యూర్. మా మెడిసిన్ వద్దు, ఆలోపతి మెడిసిన్ ఏమి వద్దు, ఆరాముగా జీవచ్చు. సో అలాగే హార్ట్ ప్రాబ్లం ఉన్నవారు అలోపతితో పాటు ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా వాడచ్చా, లేకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఏమి నా మెడిసిన్లో ఏమి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఆలోపతి టాబ్లెట్స్ ఏమేమి ఉందో ఆ టాబ్లెట్ అలాంగ్ విత్ ద టాబ్లెట్ నా మెడిసిన్ కూడా వాడవచ్చు. ఆఫ్టర్ 2-3 months తర్వాత మా హాలోపతి డాక్టర్తో పోయిడ్చి అక్కడ చెక్ చేస్తే వాళ్ళే చెప్తారు ఈ మెడిసిన్ వద్దు, ఇది వద్దు, ఇది వద్దు, వాళ్ళే రెడ్యూస్ చేస్తారు. అంటే 2 కలిపి వేసుకుంటే హై డోస్ అవుతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ లేదు. ఎలాంటే ఇది ఆయుర్వేద ఇది చేసింది. దేర్ ఇస్ నో కెమికల్, దేర్ ఇస్ నో మెటల్, దేర్ నో స్టీరాయిడ్ ఇన్ ది మెడిసిన్. ఈ మెడిసిన్ లేదు. 100% హర్బల్ ఎక్స్ట్రాక్ట్. ఈ హర్బల్ ఎక్స్ట్రాక్ట్ ఏమంటే మీ ఇంటిలో సార్ చేస్తారు కదా, సింపుల్ లాజిక్ ఇది. సార్ ఒక 2 గ్లాస్ వాడితే కూడా ఏమైనా అవుతుందా మీకు? అంతే. ఇది కూడా అంతే. ఈ మెడిసిన్ వాడితే ఏమీ ఆయిలే. ఏమేమి మూలికలు ఉంటాయి? ఇది 108 herbs ఉండి బేసిక్గా దీని బేస్ వచ్చి అర్జున, సర్పగంధ, రసవన, తావరే, కమల, ఈ మాదిరిగా జింజర్, ఇదన్నీ ఉంది దీనిలో. వీటన్నిటిని కలగలిపి మెడిసిన్ తయారు చేస్తారు. అవును అవును అవును. సో అలాగే మీ కోర్సెస్ ఎలా ఉంటాయి, దానికి సంబంధించి ఫీజు ఎలా ఉంటుందండి? ఫీజు అంటే ఇది ఒక 6 months కోర్స్. ఇది హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి per month 6,000 rupees కాస్ట్ అవుతుంది. 6 months వాడాల. 6 × 6 36,000 rupees పర్మనెంట్ క్యూర్. ఒకటి. తర్వాత 6 months సమృద్ధి వాడాల. దానికి కూడా టుడే రేట్ వచ్చేది 10,800 rupees పర్మనెంట్ క్యూర్. సో 46,000 rupees పర్మనెంట్ క్యూర్ అవుతారు. 46,000 టోటల్, నాట్ ఓన్లీ ఫర్ హార్ట్, టోటల్ అవర్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ టు రీజనరేట్ అవుతుంది. సో హైదరాబాద్లో ఇక్కడ మీ బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు నేను దిల్కుష్ నగర్లో చేస్తూ ఉన్నాను. దిల్సుఖ్ నగర్. ఓకే.
అలాగే ఆయుర్వేద చికిత్సలో గుండెకి సంబంధించిన చికిత్స ఉందా అసలు? ఆయుర్వేద చికిత్సలో గుండెకి సంబంధించిన చికిత్స ఉందా లేదా అని నేను చేసి ఒకటి అంటూ ఉంటారు యాక్చువల్లీ. అవును, లేదు చెప్తారు, అందరూ చెప్తారు. లాస్ట్ 5000 years ఎవరు చేయలేదు. నేను అదన 23 years రీసెర్చ్ చేసి తీసుకొని వచ్చిందాన్ని ఇప్పుడు. ఓకే. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడాలి అని ఏమన్నా ఏజ్ గ్రూప్ ఏమన్నా ఉంటుందా, లేకుంటే ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు? కాదు, సమృద్ధి అనే ఒక టానిక్ ఉంది, అది అందరూ వాడచ్చు. సమృద్ధి ఓకే. దానికి పేరు దాని అట్లే పెట్టింది, సమృద్ధి ఉండాల. అందరూ సమృద్ధి ఉంటే మా ఆంధ్ర ఇంకా సమృద్ధి అవుతుంది. అంటే ఏ ఏజ్ గ్రూప్ లేకుండా సమృద్ధి అనేది అందరూ వాడాలి. ఈ సమృద్ధిలో ఏమంటే అస్తమా పర్మనెంట్ క్యూర్ అవుతుంది, డస్ట్ అలర్జీ పర్మనెంట్ క్యూర్ అవుతుంది, బీపీ కంట్రోల్కి వస్తుంది, తర్వాత కొలెస్ట్రాల్ కంట్రోల్కి వస్తుంది, స్లీపింగ్ డిజార్డర్ ఆర్డర్ అవుతుంది, డైజెషన్ సర్వ్ అయిపోతుంది, ఆల్ జాయింట్స్ పెయిన్ పూరా పోతుంది. ఈ సమృద్ధి దీని కాస్ట్ ఎంత ఉంటుంది? సమృద్ధి కాస్ట్ 1800 rupees per month. ఓకే. అంటే ఎవరన్నా అందరూ తీసుకుంటే మన దేశంలో హార్ట్ ప్రాబ్లం ఉండేలే. ఓన్లీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళేనా? కాదు. ఇప్పుడు మీకేం లేదు, మీరు అదను వాడితే 6 months ఈయన లైఫ్లో మీకు హార్ట్ ప్రాబ్లం వచ్చేలే. ప్రివెంట్స్ హార్ట్ అటాక్. ఓకే. ఎవరైనా సరే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళే కాకుండా లేని వాళ్ళు కూడా ఎవరైనా వాడచ్చు. అది ఎస్పెషల్లీ ఏజ్డ్ పీపుల్ ఇంకా మంచిది అవుతుంది వాళ్ళకి. సమృద్ధి. ఓకే. వాళ్ళ లైఫ్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఓకే. సో ఈ హార్ట్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడాలా? ఓకే. వాళ్ళకి కంపల్సరీ క్యూరేషన్ కావాలంటే నా మెడిసిన్ వాడితే పర్మనెంట్ క్యూర్ అవుతుంది. సర్జరీ చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఆల్రెడీ అయింది, సర్జరీ అయింది, బైపాస్ సర్జరీ అయింది, వాళ్ళు కూడా ఇది వాడాలా. తర్వాత ఆ టాబ్లెట్ వాళ్ళే ఇచ్చేస్తారు, వాళ్ళ డాక్టరే తక్కువ చేసేస్తారు. ఎలా అంటే బ్లాకేజ్ ఉండేలేదు, వాళ్ళే కమిట్ చేసేస్తారు. అలాగే గుండెకి సంబంధించి మీ మెడిసిన్తో పాటు ఈ అలోపతితో పాటు మెడిసిన్ కూడా వాడుకోవచ్చు, రెండు వాడుకోవచ్చు. ఏం కన్నా వాడవచ్చు, రెండు కూడా. ఓఎస్ ఇప్పుడు సమృద్ధి వాడుతూ ఉంటారు, వాళ్ళకేమో కాఫ్ వస్తుంది, జ్వరం వస్తుంది, డాక్టర్ దగ్గర పోయి ఇంజెక్షన్ టాబ్లెట్స్ అన్ని తీసుకోవచ్చు, దానికి ఏమి ఇది లేదు, భత్యం లేదు. ఈ ఆయుర్వేదిక్ మందులు ఎలా వాడాలండి? ఇది హార్ట్ కేర్ మెడిసిన్ అనేది పొద్దున్నే లేచి ఎంటీ స్టమక్లో నీరు కూడా వాడకూడదు, 100 ml వాడి తాగి 30 minutes వాకింగ్ కంపల్సరీ. ఓకే. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా కానీ వాళ్ళు ఎప్పుడు లేస్తారో అప్పుడు ఇది 100 ml వాడిసి వాకింగ్ పాయింట్స్ రావాలా. షుడ్ బి కంపల్సరీ వాకింగ్. ఓకే. వాకింగ్ పాయింట్స్ వచ్చి తర్వాత నీళ్లు కాఫీ వాడచ్చు once a day. ఓకే. చివరిగా గుండె సమస్యలు ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? కొలెస్ట్రాల్ ఐటమ్ తక్కువ చేయాలా, ఆయిల్ ఫుడ్ తక్కువ చేయాలి, అంతేనే. గ్రీనరీ పైన మోహం జాస్తి పెడితే ఇన్న మంచిది. ఓకే. సో అలాగే డాక్టర్ గారిని సంప్రదించిన తర్వాత ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడాలంటారా, లేకుంటే ఎవరైనా వాడచ్చు? ఇది నా మెడిసిన్. ఓకే. ఇప్పుడు నేను బెంగళూరులో ఉండేది, ఈరోజు మీ సాక్షి టీవీకి వచ్చిండాను హైదరాబాద్కి. ఢిల్లీలో ఎక్కడైనా ఫోన్ వస్తే నాకే వాళ్ళకి నేను కొరియర్లో పంపిస్తాను. ఓకే. ఎవరికైనా ఓవర్ ది టెలిఫోన్ మాట్లాడి తీసుకోవచ్చు. ఓకే. సో మీ టెలిఫోన్ ద్వారా ఎవరికైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేసి కూడా కొరియర్లో పంపించే అవకాశం కూడా ఉంది. ఓకే. ఈ సమృద్ధి దాంట్లో ఏమేమి మూలికలు మీరు ఎక్కువగా? సమృద్ధి 64 herbsలో చేసిండాను ఇది. ఓకే. దానిలో అర్జున, సర్పగంధ, రసోనా ఇదన్నీ ఉంది. ఇది గార్లిక్, జింజర్ బేస్ అది సమృద్ధిలో. సో అందరూ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు వాడాలా. అన్ని ప్రాబ్లమ్ క్యాన్సర్ ఉండేవాళ్ళు వాడితే క్యాన్సర్ కూడా స్ప్రెడ్ అయ్యాలి. క్యాన్సర్ కూడా ప్రివెంట్ చేస్తుంది. ప్రివెంట్ కాదు, స్ప్రెడ్ అయ్యలేదు. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. సో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎందరో మహానుభావులు అందరికీ నా వందములు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాటి మార్గం. స్టే ట్యూన్.